అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు ది సెకండ్ వీడియో. మనం ఈ వీడియోలో 38 మరియు 39వ శ్లోకానికి వెళ్ళిన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి 37వ శ్లోకం, జ్ఞానయోగ 37వ శ్లోకంలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే అక్కడ మనకి ఆ బాగా ప్రజ్వలిస్తున్న అగ్నిలో కట్టె ఎలా అయితే కాలిపోతుందో అలాగే మన కర్మలన్నీ కూడా జ్ఞానములో నాశనం అవుతున్నాయి కదా అని చెప్తున్నారు. అంటే అక్కడే మనం 4 రకాల కర్మల గురించి మనకి పరమహంస యోగానంద గారు చాలా చక్కగా వివరించారు. అదే పురుషాకార విచ్ ఇస్ మన ఫ్రీ విల్ తో ఈ జన్మలో చేసే కర్మలు, అంటే వీటి మీద పాత జన్మలలో చేసిన కర్మల ప్రభావం, అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఏదైతే అంటామో దాని ప్రభావం ఎటువంటివి లేని ఎటువంటి కర్మలు, నా ఫ్రీ చాయిస్ తో నేను ఇప్పుడు చేస్తున్న కర్మలు పురుషాకార. తర్వాత ప్రారబ్ధ కర్మలు. ఈ ప్రారబ్ధ కర్మలో కూడా మళ్ళీ 2 రకాలు అన్నమాట. ఈ ప్రారబ్ధ కర్మ అంటే మనం ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న కర్మలు. అవి ఆల్రెడీ పరిపక్వత చెంది ఫ్రూట్ ఐవ్ని, అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో పుట్టాము, ఆల్రెడీ ఒక శరీరంతో పుట్టాము. ఇవన్నీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ ఆల్రెడీ ఫ్రూట్ అయిపోయింది. అలా కాకుండా ఆ తెచ్చుకున్న కర్మలు ఇంకొంతకాలం తర్వాత వాటికి ఆ ఆ ఫలాన్ని అందించేవి ఏంటి అంటే ప్రారబ్ధ కర్మలోనే అలా 2 రకాలు అన్నమాట. అది అది రెండవ రకం. పురుషాకార, ప్రారబ్ధ. తర్వాత పరారబ్ధ. పరారబ్ధ అంటే ఏంటి అంటే ఇది మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలు కానీ ఈ జన్మకి తెచ్చుకున్నవి కాదు. అవి బీజాలు ఉన్నవి కానీ అవి ఫలించటానికి నెక్స్ట్ జన్మలో ఎప్పుడు ఫలించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జన్మలో వాటికి సంబంధించిన ఆ ఎన్వైరన్మెంట్ ని, అంటే దానికి అనుకూల పరిస్థితిని నేను తెచ్చుకోలేదు, కానీ అవి మనకి సబ్ కాన్షియస్ గా సటిల్ గా మన లోపల సంస్కారాల రూపంలో ఉండే ఛాన్స్ ఉంది. మనీ మనం ఫ్రీ విల్ తో ఎప్పుడైతే గనక వాటికి సరి అయిన ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తామో అది ఈ జన్మలోనే పరిపక్వత చెంది ఆ కర్మలను అనుభవించే ఛాన్స్ కూడా ఉంది. అవి పరారబ్ధ అన్నమాట. అందుకే మనకి ఫ్రీ విల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రహదార. ప్రహదార అంటే ఏంటంటే ఒక యోగి స్థితికి, అంటే జ్ఞాని స్థితికి చేరుకున్న తర్వాత చేసే ఆ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి ప్రహదార కర్మలు. ఇంకా వాటి ఆ స్థితిలో ఏమిటి అంటే మనం పూర్వజన్మలో తెచ్చుకున్న బీజాలు కానీ ఈ జన్మలో ఇంకా పరిపక్వత చెందని, అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు రాబోయేవి ఉన్నాయి ఆ కర్మలు, ఆ నెక్స్ట్ జన్మలో కర్మలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనం నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రహదార కర్మలకి మళ్ళీ ఫ్యూచర్ యాక్షన్స్ కానీ దానికి సంబంధించిన కర్మలు కానీ ఇంకేమీ ఉండవు. సో అవి 4 రకాల కర్మలు మనం తెలుసుకున్నాము. అందుకే జ్ఞానికి ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ జ్ఞానము అనేది సర్వోత్కృష్టమైనది అని చెప్పేదన్నమాట. మరి ఇంకా అలా చెప్పిన తర్వాత ఈ 38, 39 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారో చూసుకున్న రెండు విడివిడిగా చూద్దాము. ముందు 38వ శ్లోక పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 38వ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఈ శ్లోకంలో జ్ఞానము గురించి ఇంకేం చెప్తున్నారో చూద్దాము. దీనికి ఏంటంటే నహి జ్ఞానేన సదృశం, అంటే జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకంలో మరి ఏదీ లేదు అర్జున. ఆ జ్ఞానాన్ని యోగ సిద్ధి పొందిన వాడై తానే కాలక్రమంగా తన యందు పొందును. ఆ నెక్స్ట్ లైన్ లో ఉన్న కాలేనాత్మని విందతి, అది ఒకసారి అండర్లైన్ చేసుకుందాము. యోగ సంసిద్ధుడు కాలేనాత్మని విందతి. కాలేనాత్మని, కాలం గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎంత గొప్పగా మనకి జ్ఞానం గురించి చెప్తున్నారంటే ఇంకా దీనితో అసలు పోల్చగలిగేది కానీ దానికి అసలు దాని లాంటి పవిత్ర వస్తువు కానీ ఎక్కడా లేదు, ఆ లోకానే ఎక్కడా లేదు. ఈ జ్ఞానాన్ని
యోగ సిద్ధి పొందినవాడు తానే కాలక్రమంగా తన యందు దానిని ఆ పొందుతున్నాడు. అంటే ఆన్ హిజ్ ఓన్, స్వయం స్వయంగా తత్స్వయం యోగ సంసిద్ధ, తానే స్వయంగా పొందుతున్నాడు ఈ జ్ఞానాన్ని అని చెప్తున్నారు. అంటే దీని లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనం ఇప్పుడు వాడుక భాషలో మనకి సామాన్యం లో ఆ, పాపం అని వాడతాం. అబ్బా ఎంత ఇన్ని పాపాలు చేశాడని, కానీ ఆ ఎంత రాక్షసత్వంగా వీడు బిహేవ్ చేస్తున్నాడు, హీ సో ఈవిల్, వీడు చాలా బ్యాడ్ వర్స్ట్, ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం. కానీ అదే పదాలకు మన ఆధ్యాత్మికతలోకి వచ్చేపాటికి ఏంటంటే దాని అర్థాలు, వాటికి తేడా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం పరమాత్మతో అనుసంధానం అవ్వకుండా దేహాత్మ భావనతో ఉండటమే పాపము అంటే, ఇప్పుడు మనం ఈ కేటగిరీలో వస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. అంటే అందరం పాపాత్ములు అంటే మనం పరమాత్మతో ఐక్యమయ్యి లేము అన్నప్పుడు, మనం శ్వాసతో లేము, ఏదో పరచింతన, పరుల చింతన, పరుల ధ్యానంలో ఉన్నప్పుడు మనం పాపులము. మనం లోపల మన శ్వాసతో లేము, ఆ శ్వాసకి నిశ్వాసకి మధ్యలో ఉన్న ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దానితో లేము అంటే మనం పాపులమే. నా లోపల ప్రాణ సంచారం జరుగుతోంది, దానితో నేను లేను, పాపినే. నేను ఎవరినో కొట్టటమో తిట్టటమో అక్కర్లేదు, నేను నాతో లేను, ఈ నిత్యం ఏదో ఆలోచనలు చేస్తూ ఏదో ధ్యాసలో ఉంటున్నాను అంటే నేను పాపినే. అక్కడ తేడా వచ్చేస్తుంది మనకి. మనకి సామాజిక భాషలో మాట్లాడే ఆ పాపము అన్నదానికి ఆధ్యాత్మికతలో ఉన్న పాపముకి చాలా తేడా ఉంది. మనం చేసే ఇటువంటివేవి కూడా పరమాత్మ పాపంగా భావించరు. ఆయనకి చెప్పేది పాపం ఒక్కటే ఏంటి అంటే, ఆర్ యు విత్ మీ ఆర్ నాట్, నాతో లేవు నువ్వు, నీ దేహాత్మ భావనతో నేను నాది అని తిరుగుతున్నావో నువ్వు పాపివే. ఇంక దాంట్లో నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్, ఇంక అంతే అని చెప్తున్నారనమాట. పరబ్రహ్మముతో అనుసంధానమై లేకుండా ఉన్నప్పుడే ఏమవుతుంది, మనలో ఉన్న ఈ 4 తత్వాలు బయటికి వస్తాయి. ఏదో ఒకటి విజృంభిస్తుంది ఇందులో, ఆర్ అన్ని విజృంభిస్తాయి మనలాంటి వాళ్ళకి. అన్ని విజృంభించి మనల్ని ఆనంద స్థితి నుండి దూరం చేస్తుంది. అదే మాయా అంటే. ఏంటా 24 తత్వాలు మనలో తెలుసుకుంటూనే ఉన్నాం కదా. ఉన్నాయి మనకి బ్యూటిఫుల్ ఇంద్రియాలు, మన టూల్స్ ఏదైతే ఉన్నాయి, మన ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10, పంచవాయువులు ఉన్నాయి మన లోపల 15. ఇంకొక 5 ఏంటి మనలో, ఈ పంచభూతాలు, పంచభూతాత్మకమైన ఈ ఈ శరీరం అంతా పంచభూతాత్మకమైనదే. ఆ పంచభూతాలు 20 లెక్క. ఇంకో 4 ఏంటి, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇలా ఈ 24 లోపల మన అంశాలు ఏదైతే 24 ఎలిమెంట్స్ విజృంభిస్తాయి ఎప్పుడు మనం బ్రహ్మముతో అనుసంధానమై లేకపోతే. అవి లోపల విజృంభిస్తాయి, వాటి మీద త్రిగుణాల ప్రభావం పడుతుంది. మనం ఏదేదో చర్యలు చేస్తాము, మళ్ళీ వాటికి ఆ ప్రతి చర్యలని కానీ వాటి ఫలితాన్ని అనుభవించడం కానీ ఇవన్నీ ద హోల్ 9 యార్డ్స్ అంతా కూడా జరుగుతూనే ఉండే తంతే ఇది. అన్ని తత్వాలలోకి, అన్ని లక్షణాలలోకి ఉత్తమమైనది ఏమిటి, పరమ పవిత్రమైనది మనలో మాయా అనే ఈ అజ్ఞానపు పొరను మన నుండి దూరం చేసి మనలో ఒక కాంతిని నింపేది ఏంటి అంటే జ్ఞానము. అన్ని సెటిల్ అయిపోతాయి. ఈ 24 తత్వాలు అవి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఈ శరీరం పంచభూతాలతో ఉంటుంది, కానీ కాంతివంతంగా ప్రతి ఒక్క అణువు ఒక యోగిలాగా. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ డివైన్ ఇంటెలిజెన్స్. ఒక్కొక్క సెల్లో మనం చేసింది ఏం లేదు. ఆ సెల్ ఎప్పుడు డివైడ్ అవ్వాలి, ఎంత డివైడ్ అవ్వాలి, ఎన్ని సెల్స్ గా ఫామ్ అవ్వాలి, ఇవన్నీ కూడా లోపల ఒక ఇంటెలిజెన్స్ నడిపిస్తోంది. మనం చేసేదేం లేదు. ప్రతి ఒక్క కణం ఒక యోగిలాగా లోపల నిత్యం పనిచేస్తూనే ఉంది, ఆ ప్రాణశక్తి ప్రవహిస్తూనే ఉంది. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎప్పుడు ఇవన్నీ కూడా విజృంభిస్తాయి వాటంతటికి అవి ఆ మన రథం గుర్రాలు వాటంతటికి అవి వెళ్ళిపోతాయి. ఎప్పుడు అంటే రథసారథి సరిగ్గా తన చేతిలో లేనప్పుడు.
అందుకే అన్నింటిలోకి ఇవన్నీ కూడా ఈ మాయ అనే ఈ అజ్ఞానం పొరలో నుండి మనం బయటికి తెచ్చేది ఆ జ్ఞానము అన్న జ్యోతి. కాంతిని నింపేదే ఆ జ్ఞానము. యోగ సాధన మనం నిత్యం వదిలిపెట్టకుండా చేసుకుంటూ ప్రాణశక్తిని పెంచుకుంటూ మనం అప్వర్డ్ డైరెక్షన్లో ఎప్పుడైతే తీసుకువెళ్తామో ఆ యోగికి దేహాత్మ భావన క్రమక్రమంగా మెల్లమెల్లగా క్రమక్రమంగా కాలక్రమేణా క్రమక్రమంగా మెల్లమెల్లగా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనకి ఫాస్ట్గా కావాలి. ఇప్పుడు యోగ సాధన ఈ 1 వీక్ అయ్యింది, 1 ఇయర్ అయింది అంటే నాకు ఇమ్మీడియట్గా నాకు జ్యోతి దర్శనం కావాలి, నాలో ఆ జ్ఞాన జ్యోతి కనిపించాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాము. ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని. అందుకే కాలక్రమేణా మెల్లమెల్లగా క్రమక్రమంగా ఎప్పుడైతే మన ప్రాణశక్తిని ఊర్ధ్వత్వం వైపు అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో మనం తీసుకెళ్తున్నామో ఆ యోగికి దేహాత్మ భావన పోయి తనలో అంతఃకరణం అంతఃస్ఫురణ ఆ లోపల ఇంట్యూషన్ జాగృతం అవుతుంది. సహజావబోధ అనేది లోపల ఆ అవేకన్ అవుతుంది, లోపల ఆ జాగృతం అవుతుంది. అప్పుడు తెలుస్తుంది నేను ఏ బ్రహ్మ జ్ఞానం అయితే కోల్పోయానో, ఏ స్మృతి అయితే నేను కోల్పోయానో, నేను ఆ పరమాత్మ స్వరూపం అని ఎప్పుడైతే నేను మరిచిపోయానో ఆ జ్ఞానమే ఆ మళ్ళీ తనకి ఆ ఇంట్యూటివ్ గా మనకి ఆ జ్ఞానజ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో ఆ జ్ఞానములో ఈ కర్మ బంధం అంతా కూడా తను అందులో నుండి విడుదల అవుతాడు. ఆ జ్ఞానజ్యోతి ఎప్పుడైతే తనలో ప్రకాశిస్తుందో అప్పుడే మోక్షం అనేది ప్రాప్తింప చేసుకోగలుగుతాడు ఆ యోగి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇది ఎవరికి ప్రాప్తిస్తుందంటే యోగ సాధన నిత్యం వదిలిపెట్టకుండా చేసేవారికి. ఈ శ్లోకంలో మరి టైం గురించి మెన్షన్ చేశారు. యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటే విందతి పొందుచున్నాడు. ఏ ఏంటి అంటే టైం గురించి ఎందుకు చెప్పారు? మనకి టైం అనే కాన్సెప్టే అసలు స్టార్ట్ అయ్యేది మనస్సుతో. ఇప్పుడు మనసు లేచినప్పుడే దాంతో పాటు కాలం అనేది మొదలవుతుంది. ఆ కాలంతో పాటు అహం అనేది కూడా వస్తుంది. అంటే నేను నాది అన్నది బయలుదేరుతుంది. ఎప్పుడు మనసు గారు నిద్రలేచారు, పొద్దున్నే నిద్రలేచారు మనసు గారు, అప్పుడే మనకి టైం మొదలవుతుంది. అంటే ఈ దేహంతో మనం ముడిపడి ఉన్నాయి ఈ 24 అంశాలు మనం ఏదైతే చెప్పుకున్నామో ద 24 ఎలిమెంట్స్ పంచభూతాలు ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు ఇవన్నీ కూడా వీటన్నింటికి ఎప్పుడైతే మనం అతీతంగా వెళ్తామో అక్కడ కాలం అనేది ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గాఢ నిద్రలో సుషుప్తిలో ఉన్నాం, మిడిల్ ఆఫ్ ద నైట్ 12ంటికి మంచి నిద్రపోతున్నాము. అక్కడ అసలు మనకి టైం లేదు, నేను లేదు, ఏమీ లేదు, అన్ని జీరో స్టేట్కి వచ్చేసిన స్థితి గాఢ నిద్ర. అలాగే అదే స్థితి మనం ఎప్పుడు అనుభవించగలము అంటే మంచి డీప్ మెడిటేటివ్ స్టేట్లో సమాధి స్థితిలో కూడా మనకి సమయం తెలియదు. అందుకే యోగులు ఎన్నో గంటలు 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 రోజులు చాలా సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంకా దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ టైం. టైం అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే మనసు లేదు, మనసు పరమాత్మలో లయమైపోయింది, మనసు ఆత్మలో లయమైపోయింది, ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయిపోయింది. కాబట్టి ఇక్కడ సమయం అనేది లేదు, కాలానికి అతీతంగా మనం వెళ్ళిపోయాము ఈ స్థితులలో. అట్లా ఆ కాలానికి అతీతంగా వెళ్ళాలి అంటే ఈ ద్వంద్వత్వాలతో కూడిన ఈ ప్రకృతి ఏదైతే ఉందో దానికి అతీతంగా పురుషుడు, పురాణ పురుషుడు ఆ పరమాత్మతో ఐక్యం అవ్వాలి మనం. అందుకే అక్కడ కాలం గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు మనకి ఇంత డెప్త్ లో మనకి వివరణ ఇస్తున్నారు పరమహంస యోగానంద గారు. ఈ కనిపించే దృశ్యమాన జగత్తు, ఈ మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో మనం తెచ్చుకున్న ఈ దేహము ఇదంతా ఒక అజ్ఞానపు అంధకారపు మాయా లోకం. ఈ అంధకారంలో ఉన్న వాళ్ళకే ఈ నియమాలన్నీ కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి గదిలో ఉన్నాం, వీఆర్ ఇన్ అ డార్క్ రూమ్. డార్క్ రూమ్ లో మనం ఇష్టం వచ్చినట్టు అట్లా పరిగెత్తలేం.
చాలా జాగ్రత్తగా నడుస్తాం. కరెంటు పోయింది, ఏమీ లేదు అన్నప్పుడు తడుముకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ ఏదైనా వస్తువుకి ఏదైనా కుర్చీ తగులుతోందో బల్ల తగులుతోందో అన్నట్టు జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేస్తాం. అట్లా వేస్తూ వేస్తూ ఏదన్నా ఒక ఆ, అలా స్విచ్ బోర్డ్ దగ్గరికి కానీ వెళ్ళి ఒక లైట్ వేసుకుంటే అక్కడ లైట్ ఆన్ అవుతుంది. లేకపోతే ఒక డోర్ దగ్గరికి వెళ్ళాము, డోర్ ఓపెన్ చేసినా ఎక్కడి నుంచో కాంతి వస్తుంది. సో అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారంటే, మనం చీకటి గదిలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయాలి. లేకపోతే దేనికో దానికి కొట్టుకుంటాం, ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కానీ ఆ చీకట్లో మనం ఆ వెళ్తున్నప్పుడు సరే స్విచ్ కనిపించింది. కనిపించినప్పుడు ఆ లైట్ ఆన్ చేసాం. సడన్ గా అంత కాంతి, రూమ్ అంతా కూడా మంచిగా లైట్ ప్రకాశిస్తోంది అనుకుంటే, ఆ చీకట్లో ఫాలో అయిన మన జాగ్రత్తలు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎట్లా అయితే జాగ్రత్తగా తడుముకుంటూ వెళ్ళామో, ఆ జాగ్రత్తలన్నీ ఇప్పుడు లైట్ ఆన్ చేసిన తర్వాత చేయాల్సిన పని లేదు కదా. అట్లాగే ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఫాలో అయ్యే ఈ ధ్యాన పద్ధతులు కానీ, ఆహార నియమాలు కానీ, యమ నియమాలు, ఈ శమాధమాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ మనం మాయలో అజ్ఞానంలో నడుస్తున్నప్పుడు ఇవన్నీ అవసరం. ఎందుకు అవసరం అంటే చెప్పారు కదా, లేకపోతే ఈ 24 తత్వాల్లో ఏదో ఒకటి విజృంభిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. పంచభూతాలు కానీ, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇందులో అన్నీ కూడా ఏదో ఒకటి మనల్ని ప్రేరేపిస్తూ ఏదో ఒక చర్యల్లో మనకు ముంచేయటం కానీ, ఈ దృశ్యమాన జగత్తుతో మనకు ఈ బాడీ కాన్షియస్ బాడీ కాన్షియస్నెస్ తో ఉంచటం కానీ, కోరికల ప్రపంచంలో ఉంచటం కానీ చేస్తాయి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం మన మనస్సుని ప్రభావితం చేస్తుంది. ఎటువంటి ఆహారం తింటున్నామో, రజోగుణంతో తింటున్నామో, ఇవన్నీ కూడా మనం చేసే చర్యలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ యజ్ఞాలలో అది కూడా పెట్టారు. ఎందుకు, మీరు సరైన సాత్విక ఆహారం తిన్నప్పుడు మీలో అన్ని కోరికలు ఉండవు. సో ఆ కోరికలన్నీ కూడా మీరు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీ మైండ్ని ఎట్లా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు, బాహ్యంగా కంట్రోల్ చేసేది లోపల మన ప్రాణాయామ సాధనతో మనం ఆ లోపలికి విత్డ్రా చేసుకున్నప్పుడు ఎనర్జీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఆ ఎమోషనల్ స్టెబిలిటీని ఇస్తాయి అన్నమాట. ఆ మెంటల్ ఎనర్జీ మనకి ఏదైతే శక్తి కావాలో ఈ బాహ్య ప్రపంచంలో కొట్టుకుపోకుండా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అందుకని చెప్తున్నారు ఇవన్నీ కూడా అవసరం మీకు చీకటి గదిలో వెళ్తున్నప్పుడు, అజ్ఞానంతో ఉన్నప్పుడు. ఇవన్నీ చక్కగా ఫాలో అవుతూ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం జ్ఞాన స్థితికి ఎప్పుడైతే వెళ్తామో ఇంకా వీటి అవసరం ఉండదు. ఒకసారి నేను ఆ సమాధి స్థితిలో, జ్ఞాని స్థితిలో పరమాత్మతో ఐక్యం చెందిన తర్వాత ఇంకా మనకి గురువు గారులు అందరూ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అది ఫాలో అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు తినొచ్చు, పిజ్జా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. వాళ్ళకి ఇంకా కిందకి పడిపోవటం అనేది ఉండదు. ఆ స్థితికి వాళ్ళు రీచ్ అయిపోయారు. వాళ్ళకు ఒకవేళ తినాల అనిపించదు, ఒక కోరికతో తినరు వాళ్ళు. మనల్ని తృప్తి పరచడానికి కొంచెం టేస్ట్ చేయండి అంటే చేస్తారు. కానీ ఎందుకంటే వాళ్ళు ఇదన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయారు. దేహాత్మ భావన లేదు, ఈ ఇంద్రియ లోలత్వం లేదు, ఏది లేదు. కాబట్టి ఒక చెయ్యాలి అన్న కోరిక ఉండదు. అసలు వాటితో ఇంకా ప్రభావితం అవుతాము, వాటిని ఇంకా నన్ను కిందకి గుంజేస్తాయి అన్న ఇది కూడా లేదనమాట. ఆ జ్ఞానికి ఇటువంటి ఆ టైట్ కంట్రోల్, డిసిప్లిన్ అనేది అక్కర్లేదు. అందుకే ఇక్కడ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, కాలక్రమేణా, మెల్లమెల్లగా, క్రమక్రమంగా, చిన్న చిన్నగా, కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక యోగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆ అనంత చైతన్యాన్ని, దట్ ఆమ్ని ప్రెసెంట్ ఇన్ఫినిట్ అంటే ఆ అనంత చైతన్యాన్ని తనలో ప్రకటించుకుంటాడు. హీ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ హిమ్ దట్ ఇన్ఫినిట్. ఆ తానే ఆ పరమాత్మ, ఆ బ్రహ్మాత్మైక్య స్థితి అంటే తానే బ్రహ్మమైపోతున్నాడు. అంతా తనే అన్న బ్రహ్మ భావన తనకి అనుభూతి పరంగా, అనుభవపూర్వకంగా తాను తెలుసుకుంటున్నాడు, ప్రకటిస్తాడు. అందులోనే అందరూ ఉన్నారు, తానే బ్రహ్మమై ఉన్నాడు. సో ఆ స్థితి గురించి చెప్తున్నారనమాట. అతనే యోగ నిష్ఠాపరుడు, అతనే యోగి. ఆ యోగి ఒక సడన్ గా వచ్చేస్తారంటే క్రమంగా ఆ స్థితికి చేరుకుంటారు అని చెప్తున్నారు. సో ఇది 38వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మరి ఆ అర్థం చేసుకునేది ఏంటి అంటే,
అందుకే జ్ఞాని, ఆ జ్ఞానము అనేది అన్నింటిలోకి పవిత్రమైనది, అన్ని క్వాలిటీస్లోకి అన్నింటికి కూడా పవిత్రమైనది జ్ఞానము. దానికి పోల్చదగినది వేరే లోకంలో ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని యోగ సిద్ధిని పొందినవాడు, యోగ సిద్ధి సిద్ధించింది, యోగి అయిపోయాడు, అతను తాను కాలక్రమంగా తన యందు పొందుతున్నాడు. అందుకే మనం నిత్యం సాధన చేయటం ఇంపార్టెంట్. డిసప్పాయింట్ అవ్వద్దు. కాలక్రమంగా క్రమక్రమంగా మనం కూడా ఆ సిద్ధిని పొందుతాము. సో 39వ శ్లోకం మనం మేడంతో పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. థ్యాంక్ యూ మేడం. 39వ శ్లోకం కూడా వెరీ పాపులర్ శ్లోకం ఇది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎంతమంది నోటి నుండి వింటామో ఇది. అందరూ శ్రద్ధతో చేయండి, మీరు సాధన శ్రద్ధతో చేయండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది వింటూనే ఉంటాము. అసలు దీనికి ఏంటి లోతుల్లోకి వెళ్ళి చూద్దాం మనం. దీన్ని మీనింగ్ ఏంటంటే, శ్రద్ధకు ఇక్కడ 3 క్వాలిటీస్ చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించుకుందాం మనలో అవి ఉన్నావో లేవో అని. శ్రద్ధ కలవాడు, భక్తితో ఎల్లప్పుడూ పరమాత్మ చింతనలో ఉండేవాడు, తన ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించిన వాడు. ఈ 3 క్వాలిటీస్. అటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతున్నాడు. జ్ఞానాన్ని పొంది శీఘ్రముగా అంటే అతి త్వరగా గొప్ప శాంతిని పొందుతున్నాడు. విత్ ఇన్ నో టైం. ఈ 3 క్వాలిటీస్ ఉండి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతున్నాడో అటువంటి జ్ఞాని శీఘ్రముగా శాంతిని పొందుతున్నాడు. లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి గురువు గారు పరమహంస యోగానంద గారు చెప్తున్నారు, భగవంతుడు ఇప్పుడే సాధన స్టార్ట్ చేశాను నేను, ఇప్పుడే మొదలుపెట్టిన ఒక తొలి దశలలో ఉన్న సాధకుడితో మాట్లాడాడు. మీరు ఎక్కువగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. భగవంతుడు మాట్లాడటం అంటే ఏంటంటే లోపల అప్పుడే నాకు ఇంట్యూషన్ వచ్చేసేయాలి, లోపల జాగృతం అయిపోవాలి, అక్కడ గైడెన్స్ తోనే నేను చేయాలి, నాకు వెంటనే జ్యోతి దర్శనం కావాలి, ఆ జ్యోతిలో పరమాత్మ నన్ను గైడ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి ఏమొద్దు నాన్న, మీరిప్పుడే కదా, మీరిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అంత హైయెస్ట్ ఈ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు ముందు చేసేది చెయ్యండి, సరిగ్గా చెయ్యండి. ఎందుకంటే భగవంతుడు ఈ తొలి దశల్లో ఇప్పుడిప్పుడే సాధన మొదలుపెట్టిన వాళ్ళతో ఇంకా మాట్లాడాడు అని చెప్తున్నారు. ముందు ఒక గురువుగారిని పట్టుకొని ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పే ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉందో, బోధలు ఏదైతే ఉందో అవి వింటూ ఏం చెప్తున్నారో ముందు అర్థం చేసుకుంటూ, ఆయన చేత మనం ఉపదేశించబడిన ఆ సాధన మార్గం ఏదైతే ఉందో దానిని నిత్యం మీరు సాధన చేస్తూ, మీకు ఒక ప్రాక్టీస్ నేర్పించారు, మీరు ఇది చెయ్యండి రోజు అని మీకు ఒకటి చెప్పారు కదా, అది మీరు నిత్యం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ యోగికి ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఒక పరిపక్వత వస్తుంది. గురువు చెప్పే బోధలు అర్థం అవటం కానీ, తన జీవితంలో మార్పులు రావటం కానీ క్రమక్రమంగా కాలక్రమంగా మెల్లమెల్లగా ఈ కింది 3 చక్రాల్లో ఇరుక్కున్న ప్రాపంచిక సంబంధమైన మనసుగారు ఉన్నారు కదా, ఆ మనసుగారు బంధాల నుండి మెల్లమెల్లగా పై చక్రాల్లోకి తన చైతన్యాన్ని విస్తరించుకుంటారన్నమాట. అంటే మన ప్రాణశక్తి ఈ కింద ఉన్న మూలాధార, స్వాధిష్టాన, ఈ మణిపుర చక్రాలను దాటి అంటే ఈ డయాఫ్రమ్ పైకి వస్తోంది. మనం ఇంకా అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తాం. ఎప్పుడు మనం చక్కగా ఆ గురువు గారి ఏం చెప్తున్నారు అర్థం చేసుకొని ఆయన చెప్పిన సాధనను చేస్తూ వెళ్తున్నప్పుడు మనం ఈ 3 చక్రాలలో అది గ్రాడ్యువల్ గా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇంకా అందులో డౌటే అక్కర్లేదు. క్రమంగా కోరికలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నేను నాది అన్న భావన గ్రాడ్యువల్ గా ఫేడ్ అవుతూ వస్తుంది. మనకి దేహాత్మ భావన తగ్గుతూ వస్తుంది. కానీ
చాలా క్రమక్రమంగా జరుగుతుంది ఇది. 3 చక్రాల్లో మనం ఇరుక్కుని ఉన్నాము, గుర్తుపెట్టుకోవాలి. అంత సడన్ గా ఎట్లా రావాలంటే కుదరదు. అప్పుడు ఈ మనసు ఎప్పుడైతే మనకి ఆ 3 చక్రాల్లో ఇరుక్కున్నది వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనసంతా పరమాత్మే, ఎప్పుడు ఈశ్వరుడి ధ్యాసలోనే ఉంటోంది. అది మనకి కావలసింది. ఆ పై చక్రాల్లో తన చైతన్యాన్ని విస్తరించుకుంటాడు ఆ సాధకుడు. అప్పుడే అతను సంయతేంద్రియుడవుతున్నాడు. సంయతేంద్రియుడు అంటే ఇంద్రియాల మీద విజయాన్ని సాధించిన వాడవుతున్నాడు. సంయతేంద్రియుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అంటే ఇంద్రియాలను. ఇప్పుడు ఏమవుతుంది? శ్రద్ధావంతుడు అంటే ఇక్కడ శ్రద్ధ ఉంది, తత్పరుడు అంటే ఆ సాధన తత్పరత ఆసక్తి ఉంది. అప్పుడు ఇంద్రియాలను జయించిన వాడవుతున్నాడు. గురువు ద్వారా భగవంతుడిని అవగాహన చెందుతున్నాడు. భగవంతుడికే శరణాగతి నొందుతున్నాడు. తత్పరుడు అంటే, తత్పరుడు అంటే ఏంటి? భగవంతుడి పట్ల, గురువు పట్ల, గురువు తనకు అందించిన సాధనా మార్గం పట్ల ఎంతో ఆసక్తిని చూపేవాడు. ఎటువంటి బద్ధకము లేదు, ఎంతో ఆసక్తి ఉంది. ఈ రోజు నేను ఉపదేశం తీసుకున్నాను, ఇంకా అయిపోయింది, నా కాలేజ్ సీట్ వచ్చేసింది, ఇంకా నేను పడుకుంటాను, ఎట్లా ఎప్పుడో అప్పుడు పాస్ అవుతానులే అనుకుంటే కుదరదు. సో నువ్వు ఇప్పుడు ఈ సీట్ వచ్చింది, నువ్వు ఎట్లా అయితే ఈ 5 years MBBS కోర్స్ ఫినిష్ చేయాలో, గురువు గారి దగ్గర నువ్వు ఒకటి ఉపదేశం తీసుకున్నావు అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చెయ్యాలి. అది తత్పరత అంటే. ఆ సాధనా మార్గం పట్ల తనకు ఒక ఆసక్తి ఉంది. తత్పరుడు అది చెప్తున్నారనమాట. ఎటువంటి బద్ధకము లేటటువంటి వాడు ఏమవుతోంది? ఆ శ్రద్ధ అంటే ఏంటి మళ్ళీ అంటే, భగవంతుడికి గురువు పట్ల గాని ఉండే భక్తినే ఇక్కడ శ్రద్ధ అంటున్నాము. ఇక్కడ మనకి ఇంకా శ్రద్ధ అన్న మాటకి ఇంగ్లీష్లో చెప్పాలంటే 2-3 పదాలు చెప్తే కానీ ఆ ఒక్క మాట శ్రద్ధకు అర్థం, మీనింగ్ రాదు. మనకి స్వతహాగా స్వాభావికంగా నా జన్మకు కారణమైన ఆ మూల విరాట్టు వైపు విశ్వాసంతో, శరణాగతితో ఉండే ఆ లక్షణమే శ్రద్ధ అంటే. విత్ డీప్ డివోషన్ అండ్ ఇంటెన్స్ ఫెయిత్. నాకు అది ఒక స్వాభావిక లక్షణం. నా శరీరం ఉంది, నేను ఇక్కడ ఉన్నాను అంటే, నేను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త వైపు, ఆయన నేను తెలుసుకోవాలి అన్న ఒక డీప్ డివోషన్తో, విశ్వాసంతో, ఇంకా నాకు ఆ గురువు పట్ల విశ్వాసం ఉంది, సాధనా మార్గం పట్ల విశ్వాసం ఉంది. ఐ హ్యావ్ నో డౌట్స్, నాకు ఎటువంటి డౌట్ లేదు అనుకున్న అది శ్రద్ధ అంటే. మనకి శ్రద్ధ అనగానే బాబా గుర్తొచ్చేస్తారు. ఆయన కూడా శ్రద్ధ సబూరి. మీకు శ్రద్ధ ఉండాలి, చేసే పని మీద విశ్వాసము, గురువు మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. ఇంకెటువంటి ప్రశ్నలు ఉండకూడదు. అది శ్రద్ధ అంటే. అయితే ఇటువంటి శ్రద్ధకి 2 దశలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 stages. శ్రద్ధ అని ఏదైతే చెప్పారో 2 దశల్లో సాధకుడు దీన్ని అనుభవిస్తాడు. ఏంటి అంటే, ఫస్ట్ తొలి దశలో ఏంటంటే, ఈ స్టేజ్లో మనకి బాహ్యంగా ఒక రూపాన్ని పూజించడం అంటే ఒక విగ్రహారాధన చేయటం కానీ, దాన ధర్మాలు, కర్మకాండలు, ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ఏంటంటే అంత మెచ్యూరిటీ ఉండదు మనకి. చేసే కొన్ని లోపాలతో చేస్తూ ఉంటాం, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మనసులో కూడా చేసేటప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఇది ఆ మార్గం కరెక్టేనా? ఆ పక్కన వాళ్ళేమో వాళ్ళు వేరే చేస్తున్నారు, వాళ్ళకేమన్నా త్వరగా ఆ యోగ ప్రాప్తి, ఆ జ్ఞానస్థితి వస్తుందేమో, ఇది కరెక్టా కాదా? అవి నేను వెళ్ళేది కరెక్టా కాదా? నేను చేసే ఈ మంత్రోపదేశం ఏదో ఇచ్చారు కానీ వాళ్ళు ఏదో ధ్యానం గొప్పదంటున్నారు, ఇదా అదా? ఇట్లా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తడం, ఇవన్నీ కూడా తొలి దశలో అందరికీ జరిగేవే. అది మన శ్రద్ధ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే, మనం ఎంచుకున్న మార్గంలో ఒక పరిపక్వత వచ్చింది. రోజు అదే, ఇంకా ఏం క్వశ్చన్స్ పెట్టుకోకుండా గురువుగారు చెప్పినది నిత్యం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాలో కొంత మెచ్యూరిటీ వచ్చింది, పరిపక్వత వచ్చింది, ప్రశ్నలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు నాలోనే ఒక అంతఃస్ఫురణ జాగృతం అయ్యి నా ప్రశ్నలకు సమాధానం నాకు లభిస్తోంది. నాకు ఒక స్థిరత్వం అనేది వచ్చింది. అంటే గురువు బోధనలు కానీ, శాస్త్ర గ్రంథాలు కానీ, వాటిని నేను ఇంకా ప్రశ్నించకుండా అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. వీటన్నింటి వల్లనే
ఇంద్రియ నిగ్రహం కానీ వాటిపై ఆధిపత్యం కానీ వస్తుంది ఎప్పుడు సెకండ్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్ మనం ఎప్పుడైతే దాటుకుని వస్తామో ఫస్ట్ స్టేజ్లోనే మనం అన్ని ఈ మార్గాలన్నిటినీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయటం అనమాట. అన్ని ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా ఒక చోట స్థిరపడతాము. దానిలో సాధన చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రశ్నలన్నీ ఆగిపోయే స్థితి సెకండ్ ఫేజ్ అన్నమాట. అప్పుడు మనకి యాక్చువల్గా ఫిజికల్ లైఫ్లో చేంజెస్ అనేవి మొదలవుతాయి. అంటే కోరికలు తగ్గటం కానీ, ఇంద్రియ నిగ్రహం రావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ రెండవ దశ అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే శ్రద్ధతో, ఆసక్తితో, ఇంద్రియ ఆధిపత్యంతో భగవదానుభూతి, ఆనందానుభూతిని మనం పొందే దశ ఈ స్టేజ్. ఈ స్టేజ్లోనే మనం ఇవన్నీ పొందుతాం ఈ సెకండ్ స్టేజ్లో. అట్లా భగవంతుడిచ్చే ఈ గిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రాపంచికంగా మనం భగవంతుడు మనకి ఎన్నో ఇస్తున్నారు. మనం ఎన్నో కోరుకుంటున్నాము, కొన్ని మనకి అందిస్తూనే ఉన్నారు. ఈ వస్తు రూపంగా కానీ, ధన రూపంగా కానీ, ఏదైనా ఉద్యోగాలు కానీ, ఇవన్నీ భగవంతుడిచ్చే గిఫ్ట్స్, ప్రాపంచిక వస్తువులు. ఇవి కాదు ముఖ్యం నాకు. నేను నా ఫ్రీ విల్తో, నా స్వేచ్ఛా సంకల్పంతో భగవంతుడినే ఆ పట్టుకోవాలి అని ఒక తపనతో ఉంటారే, అది ఒక జ్ఞాని ఆ తపనతోనే ఉంటాడనమాట. అంటే ఆయనిచ్చే భోగభాగ్యాలు, సంపదలు కాదు, ఈ ఆనందానుభూతి కావాలి నాకు, నేను ఆయనతోనే ఉండాలి, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ఏదైతే ఉందో అది కావాలి నాకు అని పట్టుబట్టి సాధనను వదిలిపెట్టకుండా భగవంతుడిచ్చే ఆ సంపదలు కానీ వీటి మీద వ్యామోహం పెంచుకోకుండా అంత శ్రద్ధతో, తత్పరతతో ఉన్నవాడు జ్ఞాని. ఈ అలా లేకుండా కాంట్రాస్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న ప్లెజర్స్, సుఖాలు ఏదైతే ఉన్నాయో వాటికి లోబడిపోయి వాటితోనే తృప్తి పడిపోయేవాడు ఒక సామాన్య మానవుడు అనమాట. అంటే పరమాత్మమైన ఒక నిజమైన శ్రద్ధ, నిజమైన భక్తి ఆయనలో లయమైపోయి అక్కడే స్థిరంగా ఉన్నప్పుడే మనకి లోపల జ్ఞాన జ్యోతి అనేది ప్రకాశిస్తుంది. అప్పుడే మనం అది ఎప్పుడు అంటే సమాధి స్థితిలో, ఇంకా మనకి శ్వాస మీద ధ్యాస లేదు, అన్నీ ఆగిపోయినాయి. మనస్సు ఆత్మ పరమాత్మలో లయమైపోయినప్పుడు మనలో ఆ జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు. ఆ స్థితిలో ఇంకా పరమాత్మకు పూర్తిగా శరణాగతి పొందుతాడు. ఇంకా ఎటువంటి ఆలోచనలు కానీ, వస్తువుల మీద కోరిక కానీ, ఇంద్రియ ప్రలోభాలు ఏమీ ఉండవు. తానే బ్రహ్మమైపోయిన స్థితి అది. అప్పుడే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అంటే పరమశాంతిని అతి శీఘ్రంగా పొందుతున్నాడు ఆ యోగి. ఎప్పుడు అంటే పరమాత్మలో, బ్రహ్మములో ఏకమైపోయిన ఆ స్థితిలో శాంతిని, పరాం శాంతిం అది శీఘ్రంగా పొందుతున్నాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడ మనకి 37, 38, 39 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. చాలా అద్భుతమైన శ్లోకాలు. అంటే జ్ఞానం గురించి మనకి ఎంతో వివరిస్తున్నారన్నమాట. ఆ జ్ఞాని స్థితికి చేరుకుంటే ఇంకా మీకు ఈ కర్మల ప్రభావము ఉండదు, అందులోనే అన్ని భస్మం అయిపోతాయి. మీకు అర్జునుడు గురించి కూడా మనకి ఆ పేరుకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ బంధనాలు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా రాలి బూడిదైపోతాయి. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు ఎంతో శ్రద్ధతో, తత్పరతతో మీరు మీ ఇంద్రియాలన్నింటి మీద కూడా మీరు విజయం సాధిస్తారు. ఆ సాధించినప్పుడే మీరు ఎప్పుడైతే ఆ బ్రహ్మముతో ఐక్యమవుతారో అప్పుడే మీకు శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ జ్ఞాని స్థితికి మనం రీచ్ అయ్యే ప్రయత్నం నిత్యం జరుపుతూనే ఉందాము. మనకి ఆ గైడెన్స్ అంతా హైయెస్ట్ పవర్, ద సుప్రీం పవర్ శ్రీకృష్ణ పరమాత్మే అందిస్తున్నారు. మనలో ఆ స్ఫురణ కలిగించేది ఆయనే, మనల్ని ముందుకు నడిపేది ఆయనే. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః.